హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేక రోజు. తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ మొగల్గా పిలువబడే డాక్టర్ డి రామానాయుడు గారి జన్మదినం. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన అద్భుతమైన కృషిని, ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుందాం. డి రామానాయుడు గారు 1936 జూన్ 6న ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వ్యాపారవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా చరిత్రను మార్చిన ఒక దిగ్గజం. 1964లో సురేష్ ప్రొడక్షన్ స్థాపించి ఆయన తెలుగు సినిమాకు ఒక కొత్త దిశను చూపించారు. రామానాయుడు గారి మొదటి చిత్రం రాముడు భీముడు 1964 విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ప్రేమ్నగర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ చిత్రం తమిళం, హిందీలో రీమేక్ అయి ఆయన బహుభాషా సినిమా నిర్మాణ ప్రతిభను ప్రపంచానికి చాటింది. తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత రామానాయుడు గారిది. 1983లో హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్ను స్థాపించి సినిమా నిర్మాణానికి అత్యాధునిక సౌకర్యాలను అందించారు. ఒక స్క్రిప్ట్తో వచ్చిన నిర్మాత ఫైనల్ ప్రింట్తో బయటకు వెళ్లేలా ఈ స్టూడియోను రూపొందించారు. రామానాయుడు గారి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక వ్యక్తిగా అత్యధిక సినిమాలు నిర్మించిన వ్యక్తిగా స్థానం సంపాదించారు. 13 భారతీయ భాషలలో 150కి పైగా చిత్రాలు నిర్మించిన ఆయన 2012లో పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు. రామానాయుడు గారు కేవలం నిర్మాత మాత్రమే కాదు, కొత్త ప్రతిభను పరిచయం చేసిన గురువు కూడా. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద, శ్రీదేవి, కరిష్మా కపూర్ వంటి ఎందరో దిగ్గజ నటీనటులతో పాటు 20 మంది దర్శకులను, 11 మంది హీరోయిన్లను, 4 హీరోలను పరిచయం చేశారు. ఆయన సొంత కుమారుడు వెంకటేష్ బాబును కూడా తెలుగు సినిమాకు హీరోగా పరిచయం చేశారు. సోగ్గాడు, బొబ్బిలి రాజా, అహనా పెళ్ళంట, ఇంద్రుడు చంద్రుడు, గోపాల గోపాల వంటి ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు. ఆయన నిర్మించిన ప్రతి సినిమా కథకు ప్రాధాన్యత ఇస్తూ నటీనటుల కంటే కథను నమ్మిన నిర్మాతగా గుర్తింపు పొందారు. సినిమా నిర్మాణంతో పాటు రామానాయుడు గారు అనేక సామాజిక సేవలో ముందుండేవారు. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించారు. అలాగే రామానాయుడు ఫిల్మ్ స్కూల్ను స్థాపించి కొత్త తరం చిత్రసీమ ప్రతిభను తీర్చిదిద్దారు. డాక్టర్ డి రామానాయుడు గారు కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమ ఒక స్తంభం, ఒక స్ఫూర్తి. ఆయన నిర్మించిన 150కి పైగా సినిమాలు, ఆయన స్థాపించిన స్టూడియో, ఆయన పరిచయం చేసిన ప్రతిభ, ఇవన్నీ తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఆయన సినీ ప్రస్థానాన్ని మనందరం స్మరించుకుందాం.